హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. ఏంటో అండి, చికెన్ బిర్యానీ ఎంత తిన్నా కూడా అసలు బోర్ కొట్టదు. దానికోసం అయితే నేను చికెన్ బిర్యానీ చేయడం కోసం అయితే కిలోన్నర చికెన్ అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. నేనైతే బాద్షా చికెన్ బిర్యానీ మసాలా వాడతానండి. చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసినా ఇదే వాడతాను నేను. వేయించిన జీలకర్ర పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్. ఒక 3 నిమ్మకాయలండి ఇలా రసం పిండి తీసుకున్నాను. దీన్ని కూడా వేసేసుకోవాలి. ఒక 1 కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అండి. కొత్తిమీర, పుదీనా, ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానండి చికెన్ బిర్యానీ. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. బిర్యానీ కోసం దావత్ రైస్ అయితే వాడుతున్నాను. ఫోర్ గ్లాసెస్ వరకు అయితే వచ్చాయి రైస్. ఇప్పుడు కడిగి పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఈ గ్లాస్తో 6 గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, ఇలాచి, షాజీరా, బగారా పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుంటున్నానండి దీంట్లోకి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వండుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
వాటర్ ఏమీ అవసరం లేదండి. దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ది వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత మనం కింద పక్కన పెట్టేసుకొని ఇట్లా లేయర్స్ లాగా వేసేసుకోవాలండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇలా పీసెస్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ ఇలా లేయర్స్లా పెట్టేసుకుంటానండి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టేసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. మా పిల్లలైతే సండే వచ్చిందంటే చాలు చికెన్ బిర్యానీ అంటారు. ఇంకా వేరే గ్రేవీ అవసరం లేదండి, ఇదే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్టీగా అయితే. చూస్తున్నారు కదా అండి మన బిర్యానీ ఎంత బాగా కనిపిస్తుందో. చూస్తేనే నోరూరిపోతుందండి. దీన్ని తినకుండా ఉండలేకపోతున్నా నేనైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.